దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 8వ వచనము. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. చాలు. కాబట్టి మన దేవుడు ఉత్తముడును, యథార్థవంతుడు. మన దేవుని యందు ఏ పాపము లేదు, మన దేవుని యందు ఏ చెడుతనము లేదు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు. అందుకనే కీర్తనల గ్రంథము 94వ కీర్తనలో దేవుని గురించి సెలవిస్తుంది. ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము అని అంటుంది. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు పాపము లేదు. అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధుడైన దేవుడు పాపులకు ఉపదేశించాలని, తన మార్గమును గురించి పాపులకు బోధించాలని ఇష్టపడినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో అలాగే మనల్ని చేశాడు. మనల్ని కూడా పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, న్యాయవంతులుగా చేస్తూ వచ్చాడు. మనకు కూడా ఈ భూలోకమంతా కూడా పరిపాలించే అధికారం మనకిస్తూ వచ్చాడు. అయితే ఆది మానవుడు, ఆది స్త్రీ వారిద్దరు కూడా దేవుడు మాట వినక ఆ అధికారాన్ని, ఆ పరిశుద్ధతను పోగొట్టుకొని పాపులుగా మార్చబడుతూ వచ్చారు. వాళ్ళే ఆదాము, హవ్వలు. అప్పటి నుండి మానవుడు పాపంలోనే ఉంటూ వచ్చాడు. ఇలాంటి పాపికి దేవుడు బైబిల్ ఇచ్చి తన పరిశుద్ధతని మానవులకి వెల్లడిపరుస్తున్నాడు. అందుకని దేవుడు సువార్త ద్వారా మనల్ని రక్షించి, మనల్ని తన ఆలయంలోకి చేర్చి, తన బైబిల్ ద్వారా ప్రతిరోజు మనకు మంచి చెడు నేర్పిస్తూ, మనల్ని పరిశుద్ధపరుస్తూ, దేవుని రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు.